దిత్వా తుపాను ప్రభావంతో నెల్లూరు జిల్లాలో కురిసిన వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తమైంది. ప్రధాన రహదారులపై వర్షపు నీరు చేరి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. చెముడుగుంట వద్ద చెరువు పొంగి జాతీయ రహదారిపైకి నీరు చేరింది. భారీ ట్రాఫిక్తో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. ప్రస్తుతం అక్కడి పరిస్థితిని మా ప్రతినిధి రాజారావు వివరిస్తారు. జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకి జాతీయ రహదారి మీద కూడా వాహనాలు దిగ్బంధం గురవుతున్నాయి. అనేక ప్రాంతాలలో చెరువులు నిండుకోవడంతో జాతీయ రహదారి మీదకి నీటి ప్రవాహం వచ్చి పడింది. దీంతో ఇక్కడ నుంచి చెముడుగుంట నుంచి అదేవిధంగా గూడూరు, మనుబోలు ఈ ప్రాంతాల మొత్తం మీద కూడా వాహనాల రాకపోకలు కొన్ని గంటల పాటు నిలిచిపోయాయి. అయితే అధికారులు ఇప్పుడే కొంత వీటిని పోలీసు అధికారులు ప్రత్యేకంగా చర్యలు తీసుకొని ఈ వాహనాలను కొంత పునరుద్ధరించడంతో నెమ్మదిగా ఈ జాతీయ దాదాపు 7-8 కిలోమీటర్ల దూరం ఈ వాహనాలు ఆగిపోయినవి ఉన్నాయి. 2 గంటల పాటు నిలిచిపోయిన వాహనాలన్నింటినీ కూడా నెమ్మదిగా పంపించే ఏర్పాట్లు అనేవి నెల్లూరు జాతీయ రహదారి వద్ద మనం చూస్తున్నాము. ఇక్కడ చెరువులు నుంచి కూడా నీటి ప్రవాహం బయటికి రావడంతో ఒక్కసారిగా వాహనాలన్నీ కూడా దిగ్బంధానికి గురై నిలిపివేశారు. ఈ జాతీయ రహదారికి ఎత్తుగా ఉన్న కొన్ని చెరువుల నీటి ప్రవాహం ఇక్కడ మనం వచ్చి పడింది. అదేవిధంగా నెల్లూరు జిల్లాలో కురుస్తున్న 4 రోజులుగా కురుస్తున్న వర్షాలతో, అందులో రాత్రి కురిసిన భారీ వర్షాలతో అనేక చెరువులకు కూడా ప్రమాదకరమైన పరిస్థితి అనేది ఉంది. సర్వేపల్లి రిజర్వాయర్తో పాటు చేజర్ల, కలువాయి ఈ ప్రాంతాలలో అనేక చెరువులు కూడా బలహీనపడి ఉన్నాయి. కావలి ప్రాంతాలలో ఉన్న బలహీనంగా ఉన్న చెరువులను కూడా కొంత ఇరిగేషన్ అధికారులు భద్రతా ఏర్పాట్లు అనేవి చేశారు. ఇసుక బస్తాలు కూడా సిద్ధం చేసి కొన్ని చోట్ల కట్టలు బలహీనంగా ఉన్న ప్రాంతాలలో వాటిని ఇసుక బస్తాలతో కొంత చర్యలు అనేవి తీసుకున్నారు. అయితే అనేక చోట్ల కూడా కొన్ని చోట్ల పొలాలు కూడా పూర్తిగా మునిగిపోయిన పరిస్థితి అనేది కోవూరు, కొడవలూరు, విడవలూరు ప్రాంతాలలో ఉంది. కందుకూరు ప్రాంతాలలో లింగ సంవత్సరం ప్రాంతాలలో కొంచెం వర్షానికి ఈ కురిసిన భారీ వర్షానికి కొంత పొగ నాట్లు కూడా వేస్తున్నారు. ఈ పొగ నాట్లు పూర్తిగా దెబ్బతిన్నాయని చెప్పి రైతులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కండలేరు జలాశయం నుంచి నీరు ప్రవాహం ఎక్కువగా ఉండడంతో ఆ నీటిని బయటికి వదిలేశారు. అది గూడూరు నుంచి టీపీ గూడూరు వైపు వెళ్ళే ప్రాంతాలలో వాగులు కూడా ప్రవహిస్తున్నాయి. ఈ కండలేరు నీటి ప్రవాహానికి, వాగుల ప్రవాహానికి కూడా గూడూరు వద్ద కూడా ఇంజనీరింగ్ కాలేజీ వద్ద కొంత రాకపోకలకు ఇబ్బంది కలిగిన పరిస్థితి అనేది ఉంది. అక్కడ గూడూరు ప్రాంతంలో కొన్ని గ్రామాలలో కూడా నీరు వచ్చింది. అదేవిధంగా వాకాడు ప్రాంతంలో సొన్నముఖి ప్రవాహం కూడా ఎక్కువగా ఉంది. అక్కడ వాకాడు దగ్గర గేట్లు కూడా ఎత్తేయడంతో అక్కడ నీరు కూడా రోడ్ల మీదకి వస్తుంది. దీంతో వాకాడు, గూడూరు ఈ ప్రాంతాలలో, అదేవిధంగా జాతీయ రహదారి నెల్లూరు ప్రాంతం ఈ ప్రాంతాలలో కూడా కొంత వాహనాల రాకపోకలు కొంచెం నెమ్మదిగా సాగుతున్నాయి. అధికారులు కూడా కొన్ని భారీ వాహనాలు కూడా మార్జిన్లలో నిలిపివేస్తున్నారు. అంటే ఉదయం నుంచి కూడా ఎక్కువగా వర్షం కురవడం, జాతీయ రహదారి మీద 2 గంటల పాటు ఈ వాహనాలు నిలిచిపోవడం వల్ల కొన్ని భారీ వాహనాలను మాత్రం నిలిపివేసి చిన్న వాహనాలను పంపించే ఏర్పాట్లు అనేవి చేస్తున్నారు. ఇప్పుడు నెల్లూరు జిల్లాలో వర్షం మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉంది. నెల్లూరు జాతీయ రహదారి నుంచి రాజారావు, ఈటీవీ న్యూస్.